హాయ్ అందరికీ. ఈరోజు నేను ఈ రెసిపీ చేస్తున్నాను. ఒక కుక్కర్ ప్యాన్లో ఒక హాఫ్ కప్ కందిపప్పు, హాఫ్ కప్ పెసరపప్పు, హాఫ్ కప్ ఎర్ర కందిపప్పు కూడా, ఒక హాఫ్ కప్పు పచ్చిపప్పు, ఒక 1.5 కప్పు రైస్ తీసుకున్నాను. నేను 7 కప్స్ వాటర్ పోసేసుకున్నాను. ఒక 30 మినిట్స్ నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసేసి ఉడికించేసుకుందాం. దీనిలో నేను కొంచెం పసుపు, ఉప్పు కూడా వేశాను. ఇప్పుడు మూత పెట్టి ఉడికించేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు ఘీ వేసాను. దానిలోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన ఆనియన్స్, గ్రీన్ పీస్ వేసి వేయించుకోవాలి. మిక్సీ వేసిన ధనియాలు, వెల్లుల్లి మిశ్రమం కూడా వేసి వేయించుకోవాలి. సన్నగా తరిగిన పాలకూర కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి బియ్యం, పెసరపప్పు, కందిపప్పు మిశ్రమం అంతా చక్కగా ఉడికిపోయింది. దీన్ని మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. మెత్తగా స్మాష్ చేశాక మనం వేయించుకున్న పాలకూర మిశ్రమం కూడా దీనిలో వేసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది ఈ కిచిడి. దీనిలోకి ఇలా రైతా వేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. యామీ యామీ.